గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. నమస్కారం గురుజీ. నమస్కారం అభిజిత. గురుజీ, చాలా వరకు చూస్తుంటాం ఇప్పుడు ఒక కాలనీలో ఒక నలుగురు ఉన్నారు అని అంటే నలుగురిలో ఒక ఇద్దరు బీదరికంలో ఉంటారు, ఇద్దరు అయితే కోటీశ్వరుల లక్షాధికారులా ఉంటారు. అంటే వీధుల వరకు ఎందుకు, మన ఇంట్లో వాళ్ళని తీసుకుంటే కజిన్స్ ఉంటాము, ఇట్లా అంత రిలేటివ్స్లో చూసుకుంటే కొంతమంది బాగా హై పొజిషన్లో ఉంటారు ఫినాన్షియల్గా, కొంతమంది చాలా లోలో ఉంటారు. అంటే ఎందుకు ఇలా అవుతుంది? మళ్ళీ మనం సంపాదించినా కూడా లోలో ఉన్న వాళ్ళు ఎంత సంపాదించినా ఇంకా అక్కడే ఉంటారు, కానీ అక్కడి నుంచి ఒక స్టెప్ ముందుకేసే పరిస్థితులు కనిపించవు. మళ్ళీ ఉన్నవాడి విషయానికి వస్తే వాడికి ఉంది, వాడికి అసలు అవసరం కూడా లేదు, అయినా వాడికి కుప్పలు కుప్పలుగా ధనం వస్తూ ఉంటుంది అని చెప్పి మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. అది వాస్తవం కూడా. ఎందుకు ఇలా అంటే ఒకరికి ఒక రకంగా ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అసలు ఏంటి పరిస్థితి? దాని గురించి. దీని అంతటికీ కూడా కారణం ఏమిటంటే కర్మ. ప్రతి దానికి కూడా మనం ఏమనుకుంటామంటే, ఏమండి నాకు వాడెవడో నాకు ద్రోహం చేశాడు, నాకు ఉద్యోగం ఇవ్వలేదు, లేకపోతే నాకు అప్పులు ఎగ్గొట్టేశాడు, రకరకాలుగా, లేకపోతే నేను ఇచ్చిన చెప్పిన మాట వినడం లేదు, ఇవన్నీ అంటూ ఉంటారు. అసలు మన కర్మలే మనకు శత్రువులు, బయట వాళ్ళు ఎవ్వరు కాదనమాట. ఒకడు వచ్చి మనం డబ్బులు దొబ్బేశాడు అనుకోండి, వాడికి మనం పూర్వజన్మలో ఇవ్వాలి, అందుకని వచ్చి దొబ్బేశాడు. ఒకడు వచ్చి మనకి హెల్ప్ చేస్తున్నాడు అనుకోండి, మనం పూర్వజన్మలో మంచి పనులు చేసాం, వాడికి హెల్ప్ చేస్తాం, సో రెసిప్రొకేట్ చేస్తున్నాడు. ఆ విధంగా మన బేసిక్ పాయింట్ ఇదనమాట. మన కర్మలే మనకి శత్రువులుగా మారతాయి చెడ్డ కర్మలు చేసినప్పుడు. మంచి పనులు చేసినప్పుడు మంచిగా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, చాలా మందికి మనం పాయింట్లు చెప్పిన నాకు ఒక అద్భుతమైనటువంటి శిష్యురాలు ఉంది. ఏమంటదంటే ఆమె, గురుగారు మీరు ఎక్కడ ఇంకా ఏ కాలంలో ఉన్నారు, మా మరదలు హాయిగా అమెరికా వెళ్ళిపోతుంది, అమెరికా వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తుంది, బతికినంతకాలం ఎంజాయ్ చేస్తుంది, ఒక 25 years. చచ్చిపోయిన తర్వాత కష్టాలు పడుతుంది కదమ్మా, నెక్స్ట్ జన్మలో కష్టాలు పడుతుంది అంటే, ఇప్పుడు బ్రతికున్నంత వరకు ఎంజాయ్ చేస్తుందా లేదా చెప్పండి ఫస్ట్ పాయింట్ నాకు, ఆ తర్వాత సంగతి ఎందుకు, అప్పుడు పోతుంది అనే మెంటాలిటీతో చెప్పుద్ది. అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మెటీరియలిస్టిక్ ఆలోచనలు. అంటే ఇలాంటి వాళ్ళు భౌతిక లోకానికి ప్రాధాన్యత ఇస్తారు, స్పిరిచువల్ లోకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, ప్రభాత్ రంజన్ సర్కార్ వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు స్వామి వివేకానందుడు ఎందుకు మరి ఆయన కలెక్టర్గా చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా, ఆయన మానేసి వాళ్ళ గురువుని నమ్ముకొని తర్వాత ముష్టివాడైపోయి 4 చపాతీలు, ఎండిపోయిన చపాతీలు దాచుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని తిని నా గురువే అంటూ ఆయన్నే అంటిపెట్టుకున్నాడు. కాబట్టే ఈ రోజున స్వామి వివేకానందుడి పేరు మనం చెప్పుకుంటున్నాం, మామూలు వాళ్ళ పేరు చెప్పుకోం. అలాగే దీనంతటికీ కారణం కర్మలు. కాబట్టి ఒక వీధిలో ఒక కుటుంబంలో ఒక కొడుకు అన్న ఆఫీసర్ అవుతాడు, తమ్ముడు మామూలుగా ఉంటాడు. ఇది పూర్వజన్మలో విపరీతమైనటువంటి పుణ్యం వీళ్ళు చేశారు. దానివల్ల ఒక రకంగా ఒక అధికారాన్ని కానీ, ఒక ఐశ్వర్యాన్ని కానీ, ఒక అందం కూడా. తర్వాత మనం ఏమనుకుంటామంటే, గురుగారు అందరికి ఇచ్చారు నాకేమి ఇవ్వలేదండి దేవుడు అంటారు. ఆ పోన్లే మిగతా వాళ్ళకి పాపం పక్షవాతం వచ్చి పాపం కాళ్ళు లేనటువంటి వాళ్ళు, చేతులు లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకంటే కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి అందాన్ని ఇచ్చాడు, పర్సనాలిటీని ఇచ్చాడు, స్ట్రాంగ్గా ఉంటున్నాం మనము. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ఇవ్వలేదు దేవుడు, మనకు పూర్వజన్మ కర్మల వల్లే ఇచ్చాడు. కాబట్టి ప్రతి మనిషి ఏం చేయాలంటే, మా గురువు గారు అయినటువంటి శృంగేరి భారతీ తీర్థ స్వాముల వారు బాగా ఎప్పుడు చెప్పినా సరే సూక్ష్మార్థం చెప్పారు. ధర్మం ధర్మం ధర్మం, అంతే, ఇంకేం చేయొద్దు. ఓన్లీ వన్ వర్డ్ అనమాట. మనము ప్రతి మనం ఉద్యోగం చేస్తున్నాం, ధర్మంగా మనం చేయాల్సింది చేయాలి. అలాగే ప్రతి పనిలో కూడా ధర్మంగా మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ని మనం ధర్మంగా ఉండాలి. ఒకడు మోసం చేశాడు, చేసుకొని అని వదిలేయాలి. అప్పుడు లేపుతాడు అనమాట కృష్ణ పరమాత్మ మనల్ని. ఏ విధంగా అయితే అర్జునుడు ఏం అడగల, కర్ణుడు నాగాస్త్రం వేసేసాడు, కృష్ణుడు ఇలాగ 2 అడుగులు కాలుతో నొక్కుతాడు, 2 అడుగులు కిందకి వెళ్ళిపోతుంది, పాము పైన ఆ యొక్క అతని పేరేమిటి, తక్షకుడు, ఆ నాగాస్త్రం పైనుంచి తల పైనుంచి వెళ్ళిపోతుంది. ఎన్నోసార్లు కృష్ణుడు అర్జునుడిని రక్షించాడు. దానికి కారణం ఏంటంటే పరోపకారం కోసం అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. కాబట్టి సింపుల్ రెమెడీ ఏంటంటే, ఇలాంటి వాళ్ళందరూ డెవలప్ అవ్వచ్చు.
స్వామి వివేకానందుడు ఏం చెప్తాడంటే ఎవ్రీవన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ ఫేట్ అన్నాడు. మీ అదృష్టము దానికి అదృష్టానికి మీరే కర్తలు, చేసుకోకపోతే మీదే తప్పు అన్నాడు. తర్వాత పేదవాడిగా నువ్వు పుట్టొచ్చును అది అది దురదృష్టం కాదు, కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది నీ తప్పే అని చెప్పి సినిమా డైలాగులు పెద్దవాళ్ళు చెప్పినవి కూడా ఉన్నాయి. డాక్టర్ అబ్దుల్ కలాం పగటి కళలు కనండి, పగటి కళలు కనండి అంటాడు. కళల కంటే పెద్దగా కంటే మన పనులు అవుతాయని, సో మెటీరియలైజ్ అవుతాయని. అంటే ఇటువంటి మహానుభావులు అందరూ ఎందుకు చెప్పారు అని అంటే ప్రాక్టికల్గా ఇది సత్యం అన్నమాట. కాబట్టి మనము బాగా డబ్బున్నప్పుడు మనందరూ ఏం చేసామంటే వీళ్ళు ఎంజాయ్ చేశారు, దాన ధర్మాలు అవి చేయలేదు, ఇతరులు హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడీ అన్న పద్ధతి మర్చిపోయారు. కాబట్టి వీళ్ళందరికీ ఈ పేదరికాన్ని దేవుడిచ్చాడు. అట్లీస్ట్ వీళ్ళు వినాలి కదా. ఇప్పుడు మిగతా గురువులు నువ్వు 300 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది ముహూర్తం, ఈ ముహూర్తంలో పూజ చేసేయంటే వాడు కొంకాలు తెచ్చేస్తున్నాడు, 100 లీటర్ల పాలు తెచ్చేసి పోసేస్తానికి ఇష్టపడి పూజలు చేసేస్తాడు. కానీ మరి అరే బాబు చక్కగా నీవు ఉన్నది సహాయం పేదవాళ్ళకి చెయ్యి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, పేదవారికి చెయ్యి నాయన, ఇది కరెక్ట్ గురువు అని చెప్పేసి స్వామి వివేకానందుడు వీళ్ళు చెప్పిన పాలసీలో మనం వెళ్ళిపోతే డెఫినెట్గా మనం నెక్స్ట్ జన్మ మంది కుబేర్లు అవుతాం. దీనికి దత్తాత్రేయ స్వామి వారు 2వ అవతారమైనటువంటి గణగాపురంలో నృసింహ సరస్వతి స్వామి వారు చేసి చూపించారు. కర్మలను తీసేశారు ఆయన. కర్మక్షయం అవ్వాలి, కర్మక్షయం చేయడానికి ఒకే ఒక్కడికి హక్కు ఉంది, వాడికి గురువు అనమాట. గురువుకే ఉంది, ఆ గురువే దత్తాత్రేయుడు. అసలు గురువే లేరు మనకి, ఇంకేం తీస్తారు కర్మలు చెప్పండి. మనం చెప్పేది నమ్మరు, చెప్పేది వినరు, ఫాల్స్ చెప్పే వాళ్ళ మాటలు నమ్మేస్తారు, జెన్యున్గా చెప్పే వాళ్ళకి వ్యూస్ ఉండవు. మరి అట్లా అయితే ఎట్లా? అయినా సరే కూడా ఎవరు చూసినా చూడకపోయినా ధర్మం మనం చెప్తున్నాము, ధర్మం వాస్తవం మనం చెప్తున్నాము. అటువంటిప్పుడు నెక్స్ట్ జన్మలో నువ్వేమో అమెరికన్ అధ్యక్షురాలు అవుతావు, నేనేమో ఇండియాకి మా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అయిపోతాను. క్లారిటీ లేదు మీకే? క్లారిటీ లేకపోవడం, క్లారిటీ ఉంది. ప్రైమ్ మినిస్టర్ నేను ఇండియాకి, నువ్వేమో అమెరికాకి ప్రెసిడెంట్. కారణం ఏంటి? మనం ధర్మంగా వ్యూస్తో సంబంధం లేకుండా ఉన్నట్టుగా మనం ప్రజలకు చెప్తున్నాం, అందులో డౌటే లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ మన గురువులు చెప్పినటువంటి స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళు, ప్రభాత్ రంజన్ సర్కార్ ఇలాంటి వాళ్ళు చెప్పిన సూత్రాలని మనము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ మనం మంచి పనులు చేసుకుంటూ వెళితే ఈ జన్మలో ఇబ్బందులు పడినా ఈ జన్మలో 75% మన కర్మాన్ని క్షయం చేస్తాడు స్వామి. నెక్స్ట్ జన్మలో 100% మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇస్తాడు పరమాత్మ. కాబట్టి ఇంతే సూత్రం, సింపుల్. అంతేగాని మనము రావి చెట్టు చుట్టూ తిరగండి అంటే తిరుగుతారు జనం. ఆ రావి చెట్టు ఎవరో వేసిన రావి చెట్టుకి మనం ప్రదక్షిణాలు చేస్తే ఆ రావి చెట్టు ఎందుకు ఇస్తుంది? మనం వెయ్యాలా, ప్రతి ఒక్కడూ ఒక చెట్టు వేయాలి. రావి చెట్టో, మేడి చెట్టో, మర్రి చెట్టో ఏదో ఒకటి వేస్తే దానికి నీళ్లు పోసి చిన్నప్పటి నుంచి పెంచితే ఆ చెట్టు ఆశీర్వదిస్తుంది. ఆ విధంగా మనము రావి చెట్టుకి, దేవతా వృక్షాలకు ఉన్నటువంటి పవర్ అది, అలాగే సన్యాసులు మహాత్ములకు ఉన్నటువంటి పవర్ అది. కాబట్టి వాళ్ళు చెప్పింది మనం ఫాలో అయిపోవడమే. ఈ జన్మలో పేదరికం, ఎంతమంది పేదవాళ్ళు ఉంటే అంతమంది పేదరికం తీసేసే మనకి మన మాటలు వింటే ఆ పేదరికం పోతుందమ్మా, అందులో డౌటే లేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు అవుతుండదు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పేదవాళ్ళకి సహాయాలు చేయాలి, బీరువాలో దాచుకోకూడదు. అలాగే బంగారం 5 లక్షలు పెరుగుతుందని చెప్పేసి అందరూ చెప్తున్నారని బంగారం ఇన్వెస్ట్మెంట్లుగా పెట్టకూడదు. పేదవారికి పనిచేయాల, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి పనిచేసి ధర్మ మార్గంలో నడవమనం. వాళ్ళు ప్రెసిడెంట్స్ అవ్వకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీస్ అవుతారు. ఇది నా హామీ వాళ్ళకి. దానాలు ధర్మాలు ఎక్కువగా చేసుకుంటూ పోతే ఉన్నంతలో ఆటోమేటిక్గా మనం అనుకున్న ఉన్నత స్థాయికి చేరుతామంటారు ఫైనల్గా. డెఫినెట్గా ధర్మంగా కూడా ఉండాలి. ఒక విశేషమైన, ఒక ప్రమాదకరమైన రోజులు ప్రారంభమవుతున్నాయి అని చెప్పి విన్నాను. అంటే ఏంటి ఆ ప్రమాదకరము, అసలు ఏంటి విశేషము అంటే మృత్యు పంచకము అని చెప్పి ఒక 5 రోజుల కాల వ్యవధిలో జరిగే ఒక విధానాన్ని మృత్యు పంచకము అంటారు అని చెప్పి, ఆ మృత్యు పంచకము జూన్ 6వ తారీఖు సాయంకాలం నుంచి ప్రారంభమవుతుంది. ఇది 11వ తారీఖు వరకు ఉంటుంది. మరి ఏంటి ప్రమాదము, ఎవరికి ప్రమాదము, నిజంగా ఇది ప్రమాదకరమైందేనా, మరి దీని నుంచి అంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అని అంటే పరిహారాలు ఏంటి, అవన్నీ కూడా ఈ టాపిక్లో మాట్లాడుకుందాం గురూజీ. వాటి గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. మనకి ప్రతి సంవత్సరము కూడా మృత్యు పంచక కాలము అని ఉంటుంది. యమగండాలు అని ప్రతిరోజు ఉంటాయి. రాహుకాలము, యమగండాలు, వర్జ్యాలు ఇలా ఎలా అయితే ఉంటాయో దుర్ముహూర్తాలు, అలాగే యమకోరల సమయం కూడా ఉంటుంది.
అంటే పితృపక్షాలు జరుగుతుంది కదా, ఆశ్వీయజ మాసం ఆ టైంలో యమకోరల టైం అంటాం. అలాగే ఈ భీష్మ ఏకాదశి వచ్చే ముందు జాన్వరి ఆ మంత్లో ఫాల్గుణ మాసము ఆ టైంలో కూడా ఉత్తరాయణం వచ్చే టైం ముందు అది కూడా డేంజర్ సమయం. సో ఇది మాత్రము ప్రత్యేకించి ఇది ఈ మృత్యు పంచకం అనేటటువంటిది చాలా స్పెసిఫైడ్ టైం అన్నమాట. పండితులకే అర్థం కానటువంటి సమయం ఇది. ఇది గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెప్పారు. రెఫరెన్స్ గరుడ పురాణం. రెండవది ఏమిటి ఈ మృత్యు పంచకం? పంచకము అంటే 5. అంటే ధనిష్ఠా నక్షత్రము సగం పూర్తి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తర్వాత ధనిష్ఠా తర్వాత శతభిష నక్షత్రం ఫుల్, తర్వాత పూర్వాభద్ర ఫుల్, తర్వాత ఉత్తరాభద్ర ఫుల్, తర్వాత రేవతి నక్షత్రం ఫుల్. ఈ 5 నక్షత్రాల్లో ఎవరైనా కనుక మరణించినట్లయితే అది కంటిన్యూ అవుతుంది. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అట్లా. ఆ టైం తర్వాత 5 మరణాలు జరుగుతాయి. వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళ వంశంలో కానీ, వాళ్ళ బంధువుల్లో కానీ, వాళ్ళ వీధిలో కానీ ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ధనిష్ఠా నక్షత్రం మధ్య నుంచి మొదలైంది. ఎందువల్ల అంటే 6వ తారీఖు 2026 సంవత్సరం జూన్ నెలలో సాయంత్రం 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది మృత్యు పంచక కాలం. అలాగే ఉదయము 8:30కి 11వ తేదీన క్లోజ్ అవుతుంది. అంటే ఈ 5 డేస్లో మృత్యు పంచకం. మరి ఏమిటి అసలు కారణం అంటే, ఇంట్లో వాళ్ళు రోగాలతో కానీ, లేకపోతే సుసైడ్లు కానీ, యాక్సిడెంట్లలో కానీ ఎవరైనా కనుక చనిపోతే కనుక వాళ్ళ ఇంట్లో గ్యారంటీగా వాళ్ళ ఇంట్లో కానీ పరివారంలో కానీ 5గురు లేచిపోవడం ఖాయం, అందులో డౌట్ లేదు. ఇది గరుడ పురాణంలో క్లియర్గా చెప్పబడి ఉంది రెఫరెన్స్. నెక్స్ట్ ఈ రోజు శనివారంతో స్టార్ట్ అయిందనమాట. ఆ రోజు 6వ తారీఖు ధనిష్ఠా నక్షత్రం శనివారం చాలా పవర్ఫుల్. అందువలన దాని మృత్యు పంచకం అన్నారు. తర్వాత మరి మీరు అడిగినట్లుగా ఇక్కడ రెఫరెన్స్లు ఏమన్నా ఉన్నాయండి, ఇన్సిడెంట్స్ ఏమన్నా అంటే, మా గురుగారు అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే, రాజు చనిపోయేటప్పుడు కొంతమంది పోతారు ఆటోమేటిక్గా, 5గురో 10 మందో అలా ఆయన హెలికాప్టర్ క్రాష్లో మనం చనిపోవడం మనం చూసాం. అలాగే చీఫ్ సెక్రటరీగా అత్యున్నత స్థాయి వాళ్ళని ఎందుకు చెప్తున్నామంటే, మామూలు మనుషులు పోలి మంది చచ్చిపోతారో తెలియదు. ఎస్విఎస్ ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి ఆయన, మా అంకుల్ ఆయన చనిపోయిన మర్నాడే మా ఆంటీ చనిపోవడం, వాళ్ళ అబ్బాయి చనిపోవడం, 3 చనిపోయారు వరుసలో. అలాంటి సందర్భాలు మనం చూస్తుంటాం. ఒకే వరుసలో చచ్చిపోవాలని లేదు, ఒక 1 ఇయర్ లోపల కొంతమందికి జరుగుతుంది, లేకపోతే కొంత టైం తర్వాత చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది 2-3 ఇయర్స్లో. అందుకనే మనం ఇప్పుడు సపోజ్ 2024లో ఈ వచ్చినటువంటి మృత్యు పంచకంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది కంటిన్యూషన్ అయ్యి ఈ 2026లో కూడా మనకి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి నా శిష్యుడైనటువంటి హరిప్రసాద్ అనేటటువంటి ఫిజికల్ డైరెక్టర్ JNTU హైదరాబాద్లో, వాళ్ళ భార్య తిట్టిందని, వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళు పెద్ద మనుషుల్లో పెట్టి వాళ్ళు తిట్టారని చెప్పి పురుగుల మందు తాగేసి సూసైడ్ చేసి చచ్చిపోయాడు. November 25th, 2025 లాస్ట్ ఇయర్. అది వాళ్ళ బంధువులు, వాళ్ళ డాడీ మల్లేష్ గారు ఆయన ఏం చెప్పారు, గురుగారు మా వంశంలో 5గురు చచ్చిపోయారండి అంతకుముందు సూసైడ్లు చేసుకొని వెనక్క. దీనికి కారణం ఏమిటండి అని అంటే, ఆ తిథులు అవన్నీ తీసి చూస్తే మృత్యుపంచక సమయంలో వాళ్ళు సూసైడ్లు చేసుకున్నారు. ఇది లైవ్ ఎగ్జాంపుల్స్ మనం ఎందుకు చెప్తున్నాం అంటే, ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకోవాలి, అందుకోసం అనమాట. విత్ నేమ్స్ చెప్తున్నాను, నోబడీ డేర్స్ టు టెల్ ద నేమ్స్. అయితే ఇవి మరి దీనికి పరిహారం ఏమన్నా ఉందా అని అంటే ఉంది పరిహారం. ఏమని చెప్తుందంటే గరుడ పురాణంలో, ఎవరైతే ఈ కర్మకాండలు ఇవన్నీ కూడా డైరెక్ట్గా చనిపోయిన వాళ్ళకి డైరెక్ట్గా ఈ యొక్క కాయాన్ని, ఈ కాష్టాన్ని కాల్చేయకూడదు. కాల్చకుండా ఏం చేయాలంటే, ఈ గడ్డి, దర్భగడ్డి చాలా పవిత్రం అంటాము, ఆ దర్భగడ్డితో 5 బొమ్మలు తయారు చేయాలి. 5 మనుషుల బొమ్మల్లాగా తయారు చేసి చనిపోయి కాల్చేసేటప్పుడు ఆ బెడ్ మీద ఆ శవంతో పాటు, ఏ శవం అయితే చచ్చిపోయిందో ఆ శవంతో పాటు ఈ 5 బొమ్మలు అక్కడ పెట్టి శాస్త్రోక్తంగా మనం ఈ శ్రాద్ధకర్మలు పూజలు అన్నీ చేసి ఆ కాష్టాన్ని కాల్చేస్తాం ఈ బొమ్మలతో పాటు. అలాగా. అంతేకాకుండా ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా మనము చేస్తాం కదా. వాళ్ళకి ఇప్పుడు కరోనా సమయంలో చాలా అపర కోటీశ్వరులు కూడా చనిపోయినప్పుడు భార్య భర్తను ముట్టుకోవడానికి లేదు,
అంటుకుంటుంది అవును. కరోనా అని. కొడుకులు ముట్టుకోవడానికి లేదు. పర్మిషన్ అట్లీస్ట్ శవాన్ని కాల్చేటప్పుడు చూద్దాం రా నాయన అంటే కార్లో నలుగురికే పర్మిషను అవును. గవర్నమెంట్. ఈ అలాంటి వాళ్ళకి అందరికీ కూడా అక్కడ ఆ శ్మశానంలో ఉన్నటువంటి కాటికాపరే కాల్చేశారు. అందువలన ఈ ఈ ఈ యాక్సిడెంట్స్‌లో చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది చనిపోతారు. వాళ్ళకి ఆ టైంలో చనిపోతారని తెలీదు. వాళ్ళకి శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా చేయకపోతే, దహన సంస్కారాలు చనిపోకపోతే వాళ్ళు ప్రేతాత్మలుగా మారతారు. హ్మ్. అందువలన ప్రేతాత్మలుగా మారి ఎన్నుంటాయంటే 27 లోకాలుంటాయి. ఆ! 27 నరకాలున్నాయి మనకి గరుడ పురాణం క్లియర్‌గా చెప్పింది. అండ్ వీళ్ళని శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఈ యొక్క ఎక్కడి నుంచి మనం వైతరణి నది మీదగా తీసుకెళ్ళాలి. సో, అప్పుడు ఏమవుతాయంటే ఈ నరకలోకాలకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఫుడ్ కావాలా, స్నాక్స్ పెట్టాలి, ఇవన్నీ ఎండలుంటాయి. చీము, నెత్తురు ఉన్నటువంటి దాని నుంచి వైతరణి నది నుంచి తీసుకెళ్తారు. సో, అప్పుడు ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేసినప్పుడు అక్కడ మనకి విడుదలవుతుంది ఆత్మ. విడుదలయ్యి మృత్యులోకము నుంచి, ప్రేతలోకము నుంచి పితృలోకానికి ట్రాన్స్ఫర్ అవుతారు. పితృలోకంకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి శాంతులు జరుగుతాయి. హ్మ్. అలా కాకుండా వీళ్ళ కనుక ఈ దహన సంస్కారాలు, ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేయకుండా ఉన్నట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే ఈ డెఫినెట్‌గా వీళ్ళకి ఆ చనిపోయిన మన రిలేటివ్సే హ్మ్. వాళ్ళు ప్రేతాత్మలై మనకి పిల్లలు లేకుండా చేయడము, ఉద్యోగంలో స్టెబిలిటీ లేకుండా చేయడము, రకరకాల కష్టాలు పెట్టేసి వాళ్ళు గుర్తు చేస్తా ఉంటారు. అందువలన ఈ చెట్టుకి, పుట్టకి అసలు మనం ఏమనుకుంటామంటే చాలామంది స్వామీజీలు వీళ్ళందరూ కూడా ప్రవచనకారులు మోక్షం ఏదో ఈజీలాగా వచ్చేస్తది. మోక్షం వచ్చేస్తది. గోవిందనామ జపం చేసేయండి అంటే చేసేస్తున్నారు వీళ్ళు. హ్మ్. కానీ అంత ఈజీ కాదు. అసలు క ఏదో జన్మ కూడా ఏదో కుక్క జన్మ, పిల్లి జన్మ ఈజీ అనుకుంటున్నాం. అయి కూడా చాలా కష్టం. హ్మ్. ఈ చనిపోయిన తర్వాత ప్రేతాత్మలుగా చెట్టుకి, పుట్టకి వేలాడుతా ఉంటాం. దాహం వేస్తది. బాడీ లేదు. నీళ్లు ఎదురుగుండగా ఉంటాయి. తాగడానికి లేదు. తిండి ఎదురుగుండగా ఉంటుంది. తినడానికి లేదు. హ్మ్. నాకు ఏదో ఒక జన్మ వస్తే చాలులే అని ఎదురు చూస్తా ఉంటాడు. కానీ యమపాశాలొచ్చి యమభటులు బంధిస్తా ఉంటాయి పుట్టకుండా. అటువంటి టైంలో ఈ యొక్క క్రియలు వల్ల ఏదో ఒక జన్మ వచ్చి వాళ్ళు లిబరేట్ అవుతారు. దీన్ని మృత్యు పంచకం అంటారమ్మా. ప్రయాణాలు చేయకూడదు ఈ 5 రోజులు కూడా ఎవరు కూడా. ఆ! ఆ! మీరు యాక్సిడెంట్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 డేస్ వెళ్ళొద్దని చెప్తోంది శాస్త్రం. ఆ! చక్కగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరికైతే దీన్ని ఏ గ్రహాలు 12 రాశుల మీద కూడా ఉంటుంది దీని ఈ ఎఫెక్ట్. ప్రభావమా? కొంతమందికి అనుకుంటారు, కొంతమందికి కాదు. ఆ! అన్ని 12 రాసుల్లో ఇప్పుడు మనకి ఫస్ట్ ధనిష్ట నక్షత్రం కుజుడు, తర్వాత శతభిష నక్షత్రం రాహువు, పూర్వభద్ర నక్షత్రం గురుడు, తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం శని, తర్వాత రేవతి నక్షత్రం బుధుడు. ఈ గ్రహాలు మారకాలుగా ఉంటాయి. 12 రాసుల్లో ఎవరెవరికైతే ఈ యొక్క గ్రహాలు మారకాధిపతులుగా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రయాణం చేయకూడదు. సో ఇది ప్యూర్లీ టెక్నికల్ సబ్జెక్ట్. అందువలన మొత్తం ప్రయాణం చేయకుండా ఇంట్లో హ్యాపీగా అప్పుడు స్కైలాప్ పడిపోతుందంటే ఎవరి మీద పడిపోతుందంటే భూమి మీద పడిపోతుంది. అందుకని అందరూ బంగారాలు అన్నీ అమ్మేసి టీవీలు అన్నీ అమ్మేసి ఆ గవర్నమెంట్ అనౌన్స్ చేసేదాకా రోజు చికెన్ వండుకొని తినేసేవారు. అట్లా వీళ్ళు ఈ 5 రోజులు కూడా మన ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి. బయటికి వెళ్ళకూడదు ఈ 5 రోజులు. అందువలన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కుజుడు, రాహువు ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు మారకాధిపతులుగా ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ యొక్క గరుడ పురాణం చదువుకుంటూ ఇంట్లో చేసుకుంటే ఈ దోషం పోతుంది. దీనికి రెమెడీ మంత్రం కూడా చెప్తున్నాం మనము, అపమృత్యు మంత్రము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం వందనాత్ మృత్యోర్మృత్యుయం మామృత అత్. ఇది శివుడి మంత్రం. లేదా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ మంత్రం చదువుకోవచ్చు. లేదా ఏమీ తెలియని వాళ్ళు రావి చెట్టుని ఇంట్లో పెంచుకొని చెట్టు తెచ్చుకొని ఒక్క రావి చెట్టు వంశానికి ఒక్క రావి చెట్టు పెంచితే వాళ్ళు ఈ దోషం నుంచి విడుదలవుతారమ్మా. అంతేగాని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు ఎవరో వేసిన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసేయడం కాదు, నీళ్లు పోయకుండా. మనం ఒక చెట్టు పెంచాలి. అఫారెస్టేషన్ ఈజ్ ద రెమెడీ. పంతులు గారులు అందరూ ఏం చెప్తారు, ఈ చెట్టుకి వాస్తు పండితులు వీళ్ళంతా ఇది పాలు కారే చెట్లు కాబట్టి ఇవి కొట్టేయండి, బాదం చెట్టు కొట్టేయండి, బొబ్బస్క చెట్టు కొట్టేయండి, అన్ని చెట్లు నరికిచ్చేస్తారు. చెట్లు నరికిచ్చేస్తే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనిషి ఆక్సిజన్ కావాలి, నెక్స్ట్ దోషాలు పోవాలి. అందువల్లనే గరుడ పురాణం ఏం చెప్తుందంటే అఫారెస్టేషన్, మొక్కల్ని పెంచడం, ఈ దేవతా వృక్షాలు ఈ చెట్లను పెంచడమే రెమెడీ. అది డిఫారెస్టేషన్ అనేటటువంటిది సెల్ఫ్ డిస్ట్రక్షన్కి వస్తుంది. ఐఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ అనేటటువంటి వాళ్ళంతా కూడా
వాళ్ళు చెట్లు నరుకుతారు. చాలా తప్పు. కాబట్టి ఒక రావి చెట్టుని వేసుకుంటే దానికి ప్రదక్షిణాలు వేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.